ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని. నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా? మామయ్య అవుతాడు, మేనమా అవుతాడు. దానికి ఎందుకు అంత అనుమానపడతారు? ఏమంటాడో వీడిని అనుమానం మీకు. మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులో యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారి ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని తొండంతో తీసుకొని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది. రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి. వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలో అదేనా అన్నాడు. అవునని నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఇయ్యి అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. చూడండి, మేనమామ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. నవ్వితే చూసి మేనల్లుడు కొట్టలేడు. అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు? చూసి పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే అదేదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడై